రూపంలో గణేష్ ముందుకు వెళ్ళలేదు. ఈ 2022లో వినాయకుడు తన ఒరిజినల్ రూపంలో తిరిగాడంటే అడ్డమైన సినిమాలకి తీసుకెళ్లి అట్మాస్ఫియర్ లో నేర్పిస్తారు. డబ్బింగ్ కూడా డబ్బులు ఇవ్వరు. అవును, అది నిజమే. సరే, మిగతా కథ చెప్పు. ఎందుకంత అర్జెంటు? ఓ టీ తాగుతూ మాట్లాడుకుందాం, ఏమంటావా? సూపర్. పాల్ టీ తాగుతావా రాజేంద్ర? వెంటనే సమాధానం చెప్పు. అడిగి చాలా సేపు అయిందిరా, నీకు పుణ్యం ఉంటుంది, టీ కాసేవరా. ఏంటి నువ్వు సొంత కొట్లోనే ముష్టెత్తుకుంటున్నావు? కాదు, తెలియక అడుగుతున్నాను. దేవుడు అంటే తల కిరీటం ఉంటుంది, ఎక్కువ నగలు వేసుకుంటారు, 5-6 చేతులతో ఉంటారు, చేతిలో త్రిశూలం ఉంటుంది, తల వెనక ప్రకాశంగా ఉంటుంది. ఇలా లోకల్ లుక్ లో వస్తే ఎలా నమ్ముతాను? సరే, నన్ను వదిలేండి. ఇక్కడున్న ఎవడైనా మిమ్మల్ని దేవుడిని ఒప్పుకుంటే నేను మల్లికక్కకి ఇవ్వాల్సిన అద్దె డబ్బులన్నీ ఇచ్చేసి అదే ఇంట్లో ఊరేసుకుంటాను. నేను ఒకటి చెప్పనా, దేవుడిని శిలగా చూసాం, లేదంటే ఫోటోలో చూసాం. ఇలాంటి మిల్లులో లోకల్ గా వచ్చి కూర్చుంటే ఎలా నమ్ముతాం? అయ్యో దేవుడా అంటారు. తిన్నగా వస్తే ఎందుకురా నమ్మరు? నమ్మలేకపోతున్నామే. తెలుసుగా, నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు. మరి ఎలారా నువ్వు రూపాయి ఉండిలో వేస్తే నీ మాటలన్నీ నాకు వినిపిస్తున్నా? అంటే చెప్పింది వినిపించింది కదా. ఎన్ని అగరబత్తులు వెలిగించాను, ఎన్ని కానుకలు వేశాను. ఒక చిన్న సమస్య రాగానే అలా వదిలేసి వెళ్ళిపోవడం ఎలా న్యాయంగా ఉంటుంది? ఎన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఏ రోజైనా లెక్క పెట్టారా? ఎరా, మీరు కొబ్బరికాయలు కొట్టేవి లెక్కలు కట్టడమే నా పనా? సరే, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వేసే 1 రూపాయితోటే నేను బతుకుతున్నాను అనుకుంటున్నావా? రేయ్, నేను ఒక దేవుణ్ణిరా, నమ్మరా? నమ్మకం వస్తుందా లేదా? అంతేలే, ఇక్కడ నేనే దేవుణ్ణి అంటూ చాలా మంది తిరుగుతున్నారు, అందుకే నమ్మకం రావడం లేదు. సరే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిన ప్రతి చోట ఎందుకు ఎస్కేప్ అవుతూ ఉన్నారు? మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? వెతికి వెతికి పిచ్చివాడిని అయిపోయాను. ఎప్పుడైనా అడిగావుగా? ఎరా, నువ్వు ఎంత మందిని మోసం చేసావు? ఎంత మంది దగ్గర అబద్ధం చెప్పావు? నువ్వు ఫ్రాడ్ చేయని రోజంటూ ఉందా? అదే కాకుండా వచ్చే వాళ్ళందరికీ డెంగ్యూ వ్యాధివ్వు, లైట్ గా యాక్సిడెంటల్ చెయ్యి. ఇవన్నీ చేయడం నా పని. దీనికంటే హైలైట్ గా ఒకటి చేస్తావు, గుర్తుందా? 1/2 కిలోమీటర్ ఎరా గుడి. వయసు అయిన వాళ్ళను చూడకుండా 16 కిలోమీటర్లు చుట్టొచ్చి వాళ్ళ దగ్గర 500 కొట్టేసావే. ఇదంతా ఫ్రాడ్ కదా? ఏమయ్యా, నిజంగా చిల్లలేదు, తెలియ కూడా మాట్లాడుకో. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా రంగయ్యను మోసం చేసావు. మంచివాడవా నువ్వు? రేయ్, రేపు నువ్వు డబ్బులు ఇస్తావు అనుకుని వాడు గుడికొచ్చి అంగప్రదర్శనం చేసి స్పృహ కోల్పోయాడురా. అన్నింటికీ కారణం నువ్వే. అతని నోట్లోంచి నొరగొచ్చింది కూడా. ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆయన నైట్ ప్రశాంతంగా మాట్లాడుకుంటాడని అలా చెప్పాను, అది కూడా నా తప్పేనా? ఎలా? ఆదివారం అతని కూతురు పెళ్లి ఆగిపోవాలి, అతను ఏదో ఒకటి చేసుకుంటాడు, ఆ నింద నాపై పడాలి, అంతేగా? చెప్పరా దొంగమోహం? రేయ్, ఫీల్డ్ లోనే నీలాంటి ఫ్రాడ్ నేను చూడలేదురా. నా పేరు నీకు పెట్టాడుగా మీ నాన్న, వాడు గనక నాకు చేతికి చిక్కాడు అంతే. నేను వాడిని వెతుకుతున్నాను, చూస్తే చెప్పు. ఏంటి? ఫ్రాడ్లను వెతకడమే నా పని కాదు. ఆ గారి కొంచెం ఇవ్వండి. తిండి విషయంలో ఎవరికి షేర్ చేయను. అర్థమవుతుంది, నేనేమన్నా కావాలన్నా చేస్తున్నాను, ఏదో కడుపు నింపుకోవడానికి. సార్, నువ్వు దేవుడిని చెప్పుకొని తిరుగుతున్నావుగా, ఒక 10 లక్షలు ఇవ్వు, నేనున్న సమస్యలన్నీ సాల్వ్ చేసేస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టుగా మంచివాడికి జీవిస్తాను. ఎరా, నీ కంటికి లాల్ సెట్ లా కనిపిస్తున్నానా? 10 లక్షలు అడుగుతున్నావు, నువ్వు అప్పు తీసుకుంటావు, నేను చెల్లించాలా? నా దగ్గర నువ్వు భలే డీల్ వేస్తున్నావురా. డబ్బుని ఏడవకురా, ప్రశాంతత పోతుంది. ఏమయ్యా, ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నానా? నేను తింటాను. సరే రండి, ఏదైనా ఇంట్లో మాట్లాడుకుందాం. నేను నిన్ను నమ్మి రానురా బాబు. ఎందుకో? నేను నిద్రపోతున్నప్పుడు ఏనుగు బొమ్మని OLX లో అమ్మి నమ్మేస్తావు నువ్వు. అలా ఎవరు ఏం కొనుక్కోరు, కానీ ఇలాగే మాట్లాడుతుంటే ఎలా? అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. మీరు ఇంటికి రావాలంటే నేనేం చేయాలి? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, ఇదిగో. ఇప్పుడు మాత్రం ఇస్తున్నారు? నేను అడగగానే ఇచ్చాను, కాస్త లేట్ గానే ఇస్తాను. ఏదో దారి ఉందన్నారు, ఏం దారి? ఇలా చూడు, నువ్వు ఎవరి దగ్గర అబద్ధం చెప్పకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, నీ మనస్సాక్షికి విరుద్ధంగా నడుచుకోకూడదు. మంచి మనిషిగా నువ్వు జీవించు, అది చూసి నేను వస్తాను. అయితే ఒట్టుగా నువ్వు నా ఇంటికి రాలేవు. ఎరా, నేను కనుక మంచోడుగా మారితే అందరు నా మీద సందేహపడి వేసి కుమ్మని కుమ్ముతారు. తర్వాత నేను నిన్ను వెతుక్కుంటూ రావాలి. సరే, వెళ్ళి పడుకో, లేదంటే నేనే వచ్చి కొడతాను. అయితే నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి? రేపు ఒక్కరోజు రిస్క్ తీసుకొని పొద్దున్నుంచి నైట్ 12 దాకా మంచోడుగా జీవించి చూపిస్తాను. అలా నేను ఉంటే మీరు నాకు బదులుగా ఒకటి చేయాలి. రేయ్, చెత్తవన్నీ అడక్కరా, జాగ్రత్తగా అడుగు, ఇంకా నాకు పెళ్లి కాలేదు. అంత పెద్ద మ్యాటర్ ఏమీ కాదు గానీ, నేను రేపంతా మంచోడుగా ఉంటే గనక మీ నిజ స్వరూపాన్ని నాకు చూపించగలరా? ఎలా? ఈ ఫోటోల్లో 10 తలలు
20 చేతులతోటి స్వాములు ఉంటారు కదా, ఆ విధంగా మీరు మీ రూపాన్ని చూపించగలరా? 10 తలలు చూడాలంటే నువ్వు సింబు సినిమా చూడాలి. ఏమిటరా ఈ వేతనా? సరే, నా నిజ స్వరూపాన్ని చూపిస్తాను. నువ్వు తట్టుకోగలవా? ముందు చూపించు, తర్వాత తట్టుకుంటానో లేదో చూద్దాం. ఎలుక పైన ఊరేగుతా, ఎల్లలో కమ్ములు తిరుగుతా నేను. మీరు చెప్పిందంతా కన్ఫర్మే కదా? మళ్ళీ మీరు మాట మార్చకూడదు. రేయ్, నేనేమన్నా మీలాగా? నేను చెప్పింది గుర్తుందిగా? ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఓ నలుగురికి మంచి చెయ్యి. అవన్నీ చేస్తాం, కానీ ఒక కండిషన్. ఏంటి? ఆ రూపాన్ని నా కళ్ళ ముందు చూపించాలి. అర్థమైందా? నువ్వు ఎవరితో డీల్ వేస్తున్నావో తెలుసా? నా గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పింది చెయ్యి. సరే, నన్నెందుకు ఈ చోటుకి తీసుకొచ్చారు? నేనేమో నన్ను ఒంటరిగా తీసుకొచ్చి కథం చేస్తారనుకున్నాను. వై దిస్ ప్లేస్? ఎరా, మీరే కదా నేను అన్ని చోట్ల ఉంటాను అంటూ ఉంటారు. ఇలాంటి మిల్లు దగ్గర ఉండనా ఏంటి? ఓ, ఇక్కడ నుంచి చాలా ఏళ్ళ క్రితమే వెళ్ళిపోయారనుకుంటా. ఈయన కూడా కనిపించట్లేదు. ఇదిగో. ఏరా గణేష్, ఎవరినో వెతుకుతున్నావంట, కనిపించారా? పారిపోయింది కదా, దాన్నే వెతుకుతున్నాను. వస్తావేంటి? పోరా. నిన్ను అడిగాను చూడు. అలా 4 ఇడ్లీలు, 2 దోశలు, ఒకే ఒక పొంగలు. అలా ఓ అట్టిగల. అంటే ఒరిజినలేనా? వచ్చి లాగి చూడు. అన్నా 2 టీలన్నా. రే, ఎవడ్రా వాడు? ఇంతకు ముందే నీ అకౌంట్ లో చాలా బాకీ ఉందిరా. తినడం కోసమే బ్రతికేవాడిని తీసుకొచ్చావేమిట్రా? ఇలా మాట్లాడడం బట్టే నీకు వ్యాపారం కావడం లేదు, అర్థమైందా? వాడు చిన్నాన్న కొడుకు. వాడికి నేను ఒక పని కాదు వాడి దగ్గర పని అడుగుదామని వచ్చాను. వీడెప్పుడు ఎవరో ఒకరు తీసుకొచ్చి ముంచేస్తాడు. వీడు ఎంత బాకీ ఉన్నాడో తెలుసా? 2400. నువ్వు ఇస్తావా? నేనెలా ఇస్తాను? నీకు బుద్ధుందా? ఒరే, అప్పులు చేసి మరి తింటున్నారు కదా, ఎలా గొంతులకు దిగుతుందిరా? ఇదిగో అన్నా, పాత జోకే కాస్త అడ్జస్ట్ చేసుకో. పాత బాకీ అయినా చెల్లించేరా. వాడు తింటున్న అట్టిపడతో కలిపి. రేపు ఖచ్చితంగా. రేపు ఇచ్చేస్తావు నువ్వు? ఇచ్చేస్తావా? ఒట్టు కూడా వేసేసామే. చెప్పినట్టు వాడుతున్నా ఇప్పించరా. ఏంటి వీడు మాట మాటికి వినాయకుడిని చూస్తున్నాడు? వినాయకుడిని అప్పడుగుతాడా ఏమిటి? ఏంటి అట్టుబడి తిన్నవాడు కనిపించట్లేదు? వ్యాఖ్య 1. ఇతరుల సృష్టిని అవమానించద్దు. ఇతరుల వస్తువులపై ఆశపడద్దు. ఇతరుల పెళ్ళాలపై కూడా ఆశపడద్దు. ఇవన్నీ చెప్తే ఎవరు వింటున్నారు? ఇదే చేస్తానని ముందుపట్టు పడుతున్నారు. మారమంటే మారడం లేదు, ఇదే జనరేషన్ అంటున్నారు. వచ్చేసాడు భాషాబాయ్. టీ కొట్లో మాయమైనప్పుడే అనుకున్నాను ఇక్కడే ఉంటారని. మామూలుగా దేవుడు భోజనం పెడతాడు. నువ్వు రాగానే నా భోజనానికి ఎసరు పెట్టావు కదా. నేనెక్కడ పెట్టాను? నైట్ 12 వరకు మంచివాడిగా ఉంటానో తప్పైపోయింది. మనీ అన్న ఆయన నాకు ఎప్పుడు డబ్బులు ఇస్తావని అడిగారు. నేను 2 వారాల తర్వాత ఇస్తానని నిజం చెప్పాను. అయితే ఇప్పుడు రాకు, 2 వారాల తర్వాత రా అన్నారు. ఓహో, అయితే ఇన్నాళ్ళుగా నువ్వు అబద్ధం చెప్తుంటే వాళ్ళు నమ్మారు. ఒకే ఒక నిజం చెప్పావు, వాళ్ళు నమ్మలేదు. అవును, నువ్వు దేవుడా పోతుమా? తుమ్మితే కనపడకుండా పోతావు. నా కంటికి మాత్రమే కనిపిస్తారా, అందరికి కనిపిస్తారా? నేను మిస్టర్ ఇండియాలో అనిల్ కపూర్, నీ కంటికి మాత్రమే కనిపిస్తాను. పోరా. సరే, నేనేమనుకున్నానంటే మనం ఏదో పెద్ద విఐపి అనుకుంటా, మీరు నా కళ్ళకి మాత్రమే కనిపిస్తున్నారు అని అనుకున్నాను. విఐపి మాత్రమే కాదు, గేట్ లో చివరిగా ఒకటి నిలబడతాడు చూసావా, వాడికి దేవుడు ఒక్కడే. ఆఖరించిందండి, బాలే మాట్లాడుతున్నారు. సరే, ఆఖరిగా మీరు నాకు ఒకటి చేయాలి. డబ్బు అడక్కరా. డబ్బు అడిగే మిషన్ నా దగ్గర లేదు. అదంతా ఉండదని తెలుసు. మీరు ఒకరిని నమ్మించాలి. ఏమంటున్నావురా? మీరు ఒరిజినల్ అని ఒక డమ్మీ గడిని నమ్మించాలి, నా కాన్ఫిడెన్స్ కోసం. డమ్మీ గడా? దేవుడే లేడని తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ నమ్మడం మొదలు పెట్టారు. బయటికే చెప్పడం లేదు. వీడు వేరే డమ్మీ గడు.
ఎవరో చెప్పి చావచ్చుగా. నాతో పాటు రండి, నేను మీకు చెప్తాను. ఉండ్రాలు కొనిస్తావా? ఆకలిస్తుంది. సరే కొనిస్తానులే. కడుపా లేకపోతే మడుగాది? ఒక గెలగా తిన్నా. నీళ్ళు ఏమైనా తాగొచ్చు కదా? నీళ్ళు తాగిన తర్వాత ఆకలిస్తుంది. ఇదిగో తిన్న తర్వాత వెంకటేశ్వర మహర్షి సినిమాకి తీసుకెళ్తావా? వేరే దారి రండి, తీసుకెళ్తానులే.